2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాగ్. వివాహిత మహిళకు అత్తవారింటిపై హక్కు ఉంటుందా? హిందూ సక్సెషన్ యాక్ట్ అసలు ఏం చెప్తుంది అనేది ఈరోజు మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ అలగరి రవీంద్రనాథ్ గారు ఉన్నారు. అది వారి మాట్లాడి తెలుసుకుందాం. హలో సార్. హాయ్ అండి నాగరాజ్ గారు. వివాహిత మహిళ అంటే కోడలుగా వెళ్ళినప్పుడు అత్తవారింటి ఆస్తిపై హక్కు ఉంటుందా? ఉంటే అసలు ఎలా ఉంటుంది? యాక్ట్స్ అసలు ఏం చెప్తున్నాయి? చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ నాగరాజ్ గారు. ఆడపిల్లకి పెళ్లి చేసి అత్తవారింటికి పంపించిన తర్వాత అత్తవారింటి పైన ఆ ఆడపిల్లకి హక్కు ఉంటుందా ఉండదు? చాలా సందర్భాల్లో చాలా రకాల డౌట్స్ వస్తూ ఉంటాయి. చాలా డౌట్స్ వస్తుంటాయి దీనికి సంబంధించి. సో నేను ఈ వీడియోలో చాలా క్లియర్గా చెప్తాను. ప్రతి పాయింట్ ఈచ్ అండ్ ఎవ్రీ లాస్ట్ వరకు కానీ ఫాలో అవ్వగలిగితే చాలా వరకు మీ డౌట్స్ క్లారిఫై అయిపోతాయి నాగరాజ్ గారు. నేను ఉదాహరణతో సహా చెప్పే ప్రయత్నం చేస్తాను. ఉదాహరణకి ఒక ఇంట్లో ఒక నాన్నగారు ఉన్నారు. తల్లి తండ్రి ఉన్నారు. వాళ్ళకి ఇద్దరు పిల్లలు అనుకుందాం. ఇద్దరు పిల్లల్లో కొడుకు కూతురు ఉన్నారు. ఇక్కడ కూతురికి ఆ తండ్రి యొక్క యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ అంటే వంశపారంపర్యంగతంగా పూర్వీకులను చూస్తున్న ఆస్తి, 4వ తరం ఆస్తి అంటే తాత తర్వాత తండ్రి తర్వాత తనకు వస్తున్న ప్రాపర్టీ, 4 తరాల నుంచి వస్తున్న ప్రాపర్టీ. అటువంటి ఆస్తిలో కూతురికి కొడుకు కూడా సమానంగా ఆస్తి హక్కులు ఉంటాయి. ఏదైనా సందర్భాల్లో కూతురు కాలం చేశారనుకోండి, కూతురు వేరింటికి వెళ్ళిపోయారు అనుకోండి, లేదా కూతురు చనిపోయారు అనుకోండి, వాళ్ళ పిల్లలకి మాత్రం ఆస్తి హక్కు ఉండదు అమ్మగారి తరపున. ఎందుకంటే అమ్మమ్మ తరపు నుంచి ఉన్నటువంటి ఆస్తి ఏదైతే ఉందో తాతగారి తరపు నుంచి అమ్మమ్మ తరపు ఉన్నటువంటి అమ్మమ్మ గారి తరపున వస్తున్నటువంటి తాతగారి యొక్క ఆస్తి అన్నది ఆ పిల్లకి రాదు, అంటే మనవలకి రాదు. కేవలం ఆ కూతురుగా మాత్రమే ఆస్తి వస్తుంది. చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాల్సిన పాయింట్. మళ్ళీ చెప్తున్నాను, ఏదైతే కూతురు కొడుకు, ఇద్దరు కొడుకులు ఒక కూతురు, లేదా ఇద్దరు కూతురులు ఇద్దరు కొడుకులు ఇట్లా ఉన్న సందర్భంలో ఎంతమంది కావచ్చు, కూతురుగా మాత్రమే ఆస్తి హక్కు ఉంటుంది తప్పించి ఆ కూతురు తాతల నుంచి వస్తున్న ఆస్తికి తండ్రి చనిపోయాడు. తండ్రి చనిపోయిన తర్వాత ఆస్తి ఎవరికి పంచాలి, పార్టిషన్ డీడ్లో ఎవరెవరికి ఇవ్వాలి అంటే పార్టిషన్ డీడ్లో కూతురు అదేవిధంగా కొడుకులు కూడా సమాన హక్కులు వస్తాయి. మనకి 1985 వచ్చిన రాజ్యాంగం కావచ్చు, 2005లో వచ్చినటువంటి రాజ్యాంగం మనకు వచ్చిన చట్టం ప్రకారంగా హక్కులు ఉంటాయి. కానీ ఒకవేళ కూతురు చనిపోతే వాళ్ళ పిల్లలకి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో హక్కులు ఉండవు. కూతురు యొక్క కూతురులకు కానీ కూతురు యొక్క కొడుకులు కానీ ఎక్కడ కూడా ఆస్తి ఎక్కువ ఉండదు. ఎందుకు ఈ విషయం నేను చెప్తున్నానంటే ఇప్పుడు నేను చెప్పబోయే కంట్రీషన్ మీకు అర్థమవుతుంది. ఎందుకంటే ఆడపిల్లని పెళ్లి చేసి అత్తవారింటికి పంపించిన తర్వాత అత్తవారింటికి వెళ్ళిన తర్వాత ఆడపిల్లకి ఆస్తి హక్కు అత్తవారింటి వైపు ఉన్నటువంటి ఆస్తి హక్కు మీద ఉంటుందా ఉండదా? కొన్ని సందర్భాల్లో ఉండే అవకాశం చాలా తక్కువ, పరోక్షంగా ఉంటుంది తప్పించి ప్రత్యక్షంగా ఆస్తి యొక్క ఆ పిల్లకు ఉండదు. అంటే అత్తవారింటికి వెళ్ళినటువంటి అమ్మాయికి పరోక్షంగా ఆస్తి హక్కు ఉంటుంది. అంటే పరోక్షంగా అంటే ఎట్లా సార్? ఉదాహరణకి పెళ్లి చేసి అత్తవారింటికి వెళ్ళారు. అత్తవారింటికి వెళ్ళిన తర్వాత తన భర్తకి తన పూర్వీకుల నుంచి ఆస్తి సంక్రమిస్తుంది అనుకోండి. ఆ పూర్వీకుల నుంచి వస్తున్న ఆస్తి హక్కు ఏదైతే ఉంటుందో భర్త బతికుండగా, భర్త జీవించుండగా ఆవిడికి అంటే అత్తవారింటికి వెళ్ళిన సందర్భంలో కోడలికి మాత్రం ఆ ఆస్తి మీద ఎటువంటి హక్కులు కూడా ఉండవు. ఇట్స్ వెరీ క్రిస్టల్ క్లియర్. హిందూ సెక్షన్ యాక్ట్లో సెక్షన్ 8, సెక్షన్ 9, సెక్షన్ 10 ఈ 3 సెక్షన్లు కూడా క్లియర్గా చెప్తున్నాయి. ఆస్తి హక్కు కోడల గారికి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఆస్తి హక్కులు ఉండవు. ఒకవేళ కొడుకు ఏదైనా కాలం చేశారనుకోండి, అంటే కొడుకు చనిపోయాడు అనుకోండి, అటువంటి సందర్భంలో ఆ కొడుకు యొక్క వారసులు ఎవరైతే ఉన్నారో భార్య, కొడుకు, కూతురు అదేవిధంగా తల్లి, వీళ్ళకి మాత్రం సమానం, అంటే క్లాస్ 1 లీగల్ హెయిర్స్ అంటారు, వాళ్ళకి మాత్రమే ఆస్తి హక్కు వస్తుంది. అంటే తన భర్త చనిపోయిన తర్వాత అత్తవారింటి యొక్క ఆస్తి మీద ఈమెకి హక్కులు వస్తాయి తప్పించి భర్త బ్రతికుండగా ఆ ఇంటి మీద ఎటువంటి ఆస్తి హక్కులు, అత్తవారింటి మీద ఎటువంటి ప్రాపర్టీ బ్రతికుండగా నాకు హక్కు ఉంది కాబట్టి ఇవ్వమని చెప్పే హక్కు ఎట్టి పరిస్థితి లేదు. వంశపారంపర్యంగా వచ్చిన ఆస్తి కూడా అంటే యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ విషయంలో కూడా ఆ కోడలు గారికి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆస్తి హక్కులు పరోక్షంగా ఉంటాయి తప్పించి ప్రత్యక్షంగా ఉండవు. ఒకవేళ అతను సెల్ఫ్ గైండ్ ప్రాపర్టీ అనుకోండి, అంటే ఎవరు, తన భర్త అత్తవారింటికి వెళ్ళిన తర్వాత తన భర్త సంపాదించుకున్న ఆస్తి ఉంది, తన భర్త సంపాదించుకున్న ఆస్తిలో ప్రాపర్టీ ఉందనుకోండి, ఆ ప్రాపర్టీలో కూడా నేను భార్యని కాబట్టి నా భర్త పేరు మీద ఆస్తుంది కాబట్టి నాకు యథావిధిగా చెల్లుతుందని చాలామంది అనుకుంటారు. చాలామంది మా దగ్గర క్లయింట్స్ అలాగే వస్తుంటారు, సార్ మా హస్బెండ్ ప్రాపర్టీ కదా నాకు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది కదంటే మీ భర్త గారి యొక్క ప్రాపర్టీ మీరు భార్య అయినప్పుడు కూడా మీకు రాదు. ఆయన బతుకున్నప్పుడు ఆ ప్రాపర్టీ ఆయన ఎవరికైనా ఇచ్చుకునే హక్కు ఆయనకు ఉంటుంది. భార్యని కాబట్టి నేను ఎవరికైనా ఇస్తే నేను అడ్డుపడి నాకు లీగల్ హక్కు ఉంటుంది. నా భర్తే కదా, బయట వారు కాదు కదా, నా భర్త సంపాదించుకున్న ఆస్తి మీద నాకు ఆస్తి హక్కు ఉంటుంది. మీ భర్త అయినప్పుడు కూడా
అతను బతుకున్నప్పుడు అతను ఎవరికైనా దాన క్రయ విక్రయాలు చేసుకోవచ్చు తప్పించి ఆ ప్రాపర్టీ మీద మాత్రం ఎట్టి పరిస్థితుల్లో భార్యకు కూడా హక్కు ఉండదు. భర్త చనిపోయిన తర్వాత మరలా క్లాస్ 1 లీగల్ హెడ్స్గా మనం డివిజన్ చేస్తాం. క్లాస్ 1 లీగల్ హెడ్స్ కింద అప్పుడు మరలా భార్య, కొడుకు, కూతురు, తల్లి వీళ్ళందరికీ హక్కులు వస్తాయి. అంటే 1/3 ప్రాపర్టీ మాత్రమే ఆవిడకి వచ్చే ఒక భాగం మాత్రమే తనకు వచ్చే అవకాశం ఉంటుంది తప్పించి ఎవరికి లేకుండా పూర్తిగా నేను భార్యని కాబట్టి పూర్తి హక్కులు నాకు చెందాలి అనుకోవడం అనేది చాలా ఇంపాసిబుల్. అది ఎట్టి పరిస్థితి కూడా జరగదు. అంటే పెళ్లి చేసుకుని అత్తవారింటికి వెళ్ళినప్పుడు ఇలాంటి పరిస్థితి ఉంటుంది. పెళ్లి కాకుండా అమ్మగారింట్లో ఉన్నప్పుడు మాత్రం అమ్మగారింట్లో కూడా తనకు ఆస్తి యొక్క సమాన వాటా హక్కు ఉంటుంది. కానీ అత్తవారింటికి వెళ్ళినప్పుడు మాత్రం ఆ యొక్క భర్త యొక్క ఆస్తి మీద తనకు పూర్తిగా అధికారం ఉండదు. తనకు పరోక్షంగా అందుతుంది. పరోక్షంగా అనేది భర్త చనిపోయిన తర్వాత మాత్రమే వస్తుంది. ఈ విషయం హిందూ సెక్షన్ యాక్ట్ 8 అండ్ 9 అండ్ 10 ఈ సెక్షన్స్ క్లియర్గా చెప్తుంటే ఇదే విషయాన్ని సుప్రీంకోర్టులో వినీత్ శర్మ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ కేసులో కూడా ఇదే విషయాన్ని సుప్రీంకోర్టు కూడా స్పష్టంగా చెప్పారు. భార్యకి ఎట్టి పరిస్థితులు కూడా ప్రత్యక్షంగా హక్కులు వచ్చేవి లేదు, ఇది కేవలం పరోక్షంగా మాత్రమే ఆమెకు హక్కులు వస్తాయని చెప్పి క్లియర్గా వినీత్ శర్మ కేసులో కూడా సుప్రీంకోర్టు చెప్పడం కూడా జరిగింది. సో క్లియర్గా గుర్తుపెట్టుకోండి, మీరు పెళ్లి చేసుకొని మీ స్వాధీనం అంటే మీ భర్త యొక్క స్వాధీనం ఆస్తి అయినప్పటికీ కూడా మీకు ప్రత్యక్షంగా హక్కులు ఉండవు. ఇది మాత్రం క్రిస్టల్ క్లియర్ నాగరాజ్ గారు. మీరు ఇందాక చెప్పినట్లు కొన్ని సందర్భాల్లో వాళ్ళకి వెసులుబాటు ఖచ్చితంగా ఉంటుంది. వాటిని ఆసరాగా తీసుకున్నా సరే ఆస్తిని కాపాడాలి అనుకున్నటువంటి వాళ్ళు ఉంటారు. అటువంటి వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ప్రాసెస్ ఏంటి? తప్పనిసరిగా నాగరాజ్ గారు కింద స్క్రోల్ అవుతుంది నెంబర్ని కాంటాక్ట్ చేయండి. తప్పనిసరిగా మా లీగల్ టైం మీకు ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటారు సమాధానం చెప్పడానికి. ఒకవేళ కాల్ బిజీగా ఉన్నప్పుడైతే వాట్సాప్ చేయండి, మెసేజ్ చేయండి, లేకపోతే ఒక టెక్స్ట్ మెసేజ్ చేయండి. తప్పనిసరిగా లీగల్ టీం అప్రోచ్ అవుతారు. మీకు కావాల్సిన సలహా సంప్రదింపులు ఇస్తారు. బట్ ఏదైనా గుర్తుపెట్టుకోండి, అపాయింట్మెంట్ మాత్రం వెరీ వెరీ ఇంపార్టెంట్ నాగరాజు. ఎందుకంటే డైలీ ఒక 200 నుంచి 300 కాల్స్ వస్తుంటాయి. వీటన్నిటిని రెస్పాన్స్ చేయడం అంటే ఆన్సర్ చేయడం చాలా కష్టం. కాబట్టి మీరు ప్రాపర్ అపాయింట్మెంట్ తీసుకుంటే మాత్రం మీతో స్పెండ్ చేసి మాట్లాడే అవకాశం కూడా లీగల్ టీంకి ఉంటుంది నాగరాజు గారు. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ అలగర్ రవీంద్రనాథ్ గారు. థ్యాంక్ యూ సో మచ్ నాగరాజు గారు. చూసారు కదా ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక మీకుండేటువంటి సమస్య ఏదున్నా సరే చట్టపరంగా మీరు వెళ్ళాలి అనుకుంటే, మీకు తగిన న్యాయం జరగాలి అనుకున్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే అలగిరి రవీంద్రనాథ్ గారిని సంప్రదించాలనుకుంటే స్క్రీన్ మీద మీ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.